కంసుడి సంహార వార్త అగ్నిలా అన్ని దిశలకు వ్యాపించింది. ఆ వార్త మగధ రాజ్యానికి చేరగానే అక్కడి సింహాసనం ఒక్కసారిగా కంపించింది. మగధ అధిపతి అయిన జరాసంధుడు అంటే కంసుడి యొక్క మామ ఆ వార్త వినగానే క్రోధంతో ఉగ్రమయ్యాడు. తన ఇద్దరు కుమార్తెలు ఒక క్షణంలోనే విధవలైపోయారని తెలుసుకొని అతని హృదయం దుఃఖంతో మండిపోయింది. ఆ దుఃఖమే క్రమంగా ద్వేషంగా మారి కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేసి వెంటనే మహాసైన్యాన్ని సమీకరించి మధురపై దాడికి సిద్ధమయ్యాడు. మరోవైపు మధురా నగరం ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. ఎన్నేళ్లుగా భయము అనే నీడలో బ్రతికిన ప్రజలు కంసుడి యొక్క పతనంతో స్వేచ్ఛ గాలిని పీల్చుకుంటున్నారు. ఆ ఉత్సవాల మధ్య బలరాముడు మాత్రం గోకులాన్ని తలచాడు. బాల్యం గడిచిన వృందావనం, యశోదమ్మ ప్రేమ, నందగోపుని ఆప్యాయత అన్నీ అతని మనసులో మెదిలాయి. కాని కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా నిలిచి ప్రజల ఆనందాన్ని చూస్తూ రాబోయే ముప్పును తన దివ్య జ్ఞానంతో గ్రహించాడు. ఇలా ఒకవైపు ఆనందంతో మధురా నగరం వెలిగిపోతుండగా మరోవైపు యుద్ధ మేఘాలు నెమ్మదిగా కమ్ముకొస్తున్నాయి. కంసుడి పతనంతో కథ ముగియలేదు. అది జరాసంధుడి ఆగ్రహంతో మొదలయ్యే మరో మహాసంగ్రమానికి ఆరంభమైంది. ధర్మం అధర్మాల మధ్య మరో అధ్యాయనం తెరుచుకోబోతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.